ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మినిషి ఆవేశపడబాక. కౌశికి మీ మీద పగుండనట్లేదు. మీ భవిష్యత్తు బాగుండాలని చెప్తా ఉండది. ఇది ఇంతటితో వదిలేయండమ్మి. ఇక నువ్వు లోపలికెళ్ళు. అబ్బోడా తీసుకుపో. నిషి రా. ఈవిడ మనకి చెప్పేదేంటి? అటు చెప్పలేని ఆవిడ మాట మనం వినేదేంటి? మనకి విలువ లేని చోట మనం ఉండేదేంటి? నిషి, మీకు విలువిస్తున్నారు కానీ మీరే దాన్ని తీసేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోండి. అయిన దానికి కాని దానికి వదినతో గొడవ పడకండి. నీ భర్త చేసిన పని వల్లే కదా తనకున్న పోస్టు పోయింది. కొత్త పోస్ట్ కూడా రాకుండా ఆగిపోయింది. ఆ స్థానం తిరిగి సంపాదించుకోవడానికి వదిన అవకాశం ఇచ్చారు కదా. మీరు కాస్త ఓపిక పట్టండి నిషి. హలో, నువ్వు నాకు నీతులు చెప్పకు. అసలు మా స్థానం కోల్పోవటానికి కారణం నా భర్త కాదు, నీ భర్త. ఈ కేదార్ ఏ క్షణంలో ఈ ఇంట్లో అడుగు పెట్టాడో అప్పటినుంచే మాకు అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ ఇంటికొచ్చాక మీరిద్దరూ హ్యాపీగానే ఉన్నారు, మేమే ఏడుస్తూ ఉన్నాం. మీరు చేసుకున్న దానికి వాళ్ళ మీద పడి ఏడుస్తారే? వాళ్లే మీకు మా మీద లేనిపోనివి నూరిపోసి మమ్మల్ని దూరం పెట్టేలా చేస్తున్నారు కాబట్టి. అలాంటి బుద్ధులు మాకు లేవు నిషి. మీ బుద్ధులేవు. మా ఉసురు మీకు తగులుతుంది. ఖచ్చితంగా మట్టి కొట్టుకుని పోతారు. మీరిద్దరూ సర్వనాశనం అయిపోతారు. నిషి, నీకన్నా పిచ్చి పట్టిందా? ఏంటా మాటలు? కడుపు రగిలిపోతుంది. నన్ను ఇంత క్షోభ పెడుతున్నారే, పుట్టగతులుండవు. చూస్తాను. మమ్మల్ని కాదని జనరల్ మేనేజర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని పెడతారో మేము చూస్తాం. వదినా, యువరాజ్ తప్పు చేశాడు కాబట్టి తనకి ఎలాంటి పోస్ట్ ఇవ్వకుండా వ్యాపార అవకాశాలు లేకుండా చేశారు. సరే, కానీ నిషికైనా ఏదో ఒక దారి చూపించండి. లేదంటే తను నిరాశ నిస్పృహలతో ఏమైపోతుందో అని చాలా టెన్షన్గా ఉంది. ఇవ్వకూడదని కాదు, ఒక్కసారి కోట్ల రూపాయలిస్తే ఏం చేసిందో తెలుసు కదా. ఆ ఇంద్రాణిని నమ్మి మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు బిజినెస్ తీసుకెళ్లి తన చేతుల్లో పెట్టినా అదే కదా చేస్తుంది. తను నీతిగా నిజాయితీగా నడుచుకుంటుందన్న నమ్మకం నాకైతే లేదు. వ్యాపారం అంటేనే నమ్మకం. అది లేనప్పుడు దూరం పెట్టాలి. ఏదో బాధపడుతున్నారని చెప్పి మనం బాధపడకూడదు. ఇది ఒక్కరితో పోయేది కాదు, పార్ట్నర్షిప్లో చేస్తుంది. తేడా రాకూడదనే అన్ని విషయాల్లోనూ కఠినంగా ఉంటున్నాను జగదాత్రి. దయచేసి ఈ విషయంలో ఎవరు బలవంతం పెట్టకండి. అక్క, నాదే లాక్కోలేక పీక్కోలేక సస్తాండంటే ఇదొకటి. ఇదేడికి పోయి ఆగుద్దో ఏందో.